మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 2026వ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత సంవత్సరం ఎన్ని కష్టాలు పడ్డారో తెలియదు, కానీ ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండేటువంటి రాశి, గురువు యొక్క ప్రభావం అనుకూలంగా ఉండేటువంటి రాశి ఈ మిథున రాశి. ప్రధానంగా ఈ యొక్క గురుగ్రహ యొక్క సంచార ప్రభావం వలన అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మార్చి 14వ తారీఖు వరకు గురువు వక్రీకరించి ఉన్నటువంటి స్థితి ప్రభావము చేత ప్రధానంగా దేవాలయ సందర్శనం, ధర్మ కార్యాలకి, దైవ కార్యాలకి, సహాయ సహకారాలకి, ధనము సేవా కార్యక్రమాలకి మార్చి 14వ తారీఖు వరకు ధనాన్ని వెచ్చిస్తారు. మార్చి 14 నుంచి మే 31వ తారీఖు వరకు ప్రధానంగా ఓవర్ వెయిట్ అయ్యేటువంటి అవకాశాలు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాల్సినటువంటిది, డైట్ కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ధన ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. గురువు యొక్క ప్రభావం వల్ల మీరు మాట్లాడిన మాట అయి తీరుతుంది. మీ మాటకి తిరుగంటూ ఉండదు. ఇది గురువు మీకు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి యోగం. ఇక అన్ని విధాలుగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ఈ గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు. నవంబర్, డిసెంబర్ మాసంలో మాత్రం జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే మిమ్మల్ని ప్రలోభ పెట్టేటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. ధనపరంగా కొంత నష్టపడేటువంటి అవకాశాలు ఆఖరి 2 సంవత్సరాల్లో ఉంటుంది. అది వ్యాపారపరంగానా, వృత్తిపరంగానా, ఉద్యోగపరంగానా, లేక అత్యాశకి లోనైపోవడం వలనైనా కానీ జరుగుతుంది. కాబట్టి మొదటి 10 నెలలు అక్టోబర్ వరకు సంపూర్ణముగా యోగిస్తూ ఆఖరి 2 నెలలు మాత్రం కొంత ఇబ్బందులు పడేటువంటిది, అది కూడా ధనపరంగా నమ్మిన వాళ్లే మోసం చేసే అవకాశాలు ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది.